అయోధ్య రామమందిరంలో కానుకల మాయం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చందా చోరీ కేసు నిందితుల తరపున వాదించకూడదని తీర్మానించింది. లాయర్స్ ఎవరూ నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయించింది. దీనిని ధిక్కరించిన వారిపై చర్యలు ఉంటాయని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. నిందితుల తరపున వాదిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధించబోతున్నట్టుగా బార్ అసోసియేషన్ చెప్తోంది. అయోధ్య రామమందిరం విరాళాలు నిధుల దుర్వినియోగం కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ని సిట్ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేశారు. అలాగే రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రాను ప్రశ్నించనున్నారు. ఎస్బీఐ అధికారుల స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్యలో కానుకలు లెక్కించే ఉద్యోగులను తొలగించాలని ఎస్బీఐ ముందే హెచ్చరించిందని దర్యాప్తులో వెల్లడైంది. చందా చోరీ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసింది సిట్. మందిర్ ట్రస్ట్ అధికారులను కూడా విచారిస్తోంది. కానుకల మాయం కేసులో అరెస్టైన 8 మందిలో ఒకరైన అనుకల్ప్ మిశ్రాపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫామ్ హౌస్, స్కార్పియో కార్, 65 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు సహా పలు ఆస్తులు గుర్తించారు. గత కొన్నేళ్లలో అతడి ఆర్థిక పరిస్థితి అసాధారణ రీతిలో పుంజుకున్నట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ ఆస్తులను ఎలా కూడగట్టారు అనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.